ఫైనల్లీ హ్యాపీ, రిజల్ట్స్ అయితే రిలీజ్ అయినాయి. ఎట్లా మీ ఫోన్లో మీ ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలని చూసుకోండి. వీడియో ఎండ్ వరకు చూడండి, చెప్తా. అండ్ చెప్పిన తర్వాత మీ ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో కామెంట్ చేయండి ఈ వీడియో కింద. మీ మీ సబ్జెక్ట్ ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఏ ఇంగ్లీష్, మీ ర్యాంక్ ఏంది, 260 240 వచ్చింది. సో మీ కేటగిరీ ఏంది, ఎస్సీ ఎస్టీ బీసీ ఏబిసిడి అని కింద కామెంట్ చేయండి. సో దానివల్ల మీ కేటగిరీలో మీ సబ్జెక్ట్లో మీకంటే మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మీకు తెలుస్తుంది. సో దట్ మీరు కంపల్సరీ కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళందరికీ. సో హోప్ మంచి క్యాంపస్లో సీట్ రావాలని కోరుకుందాం. వీడియో అయితే ఇంతవరకు చూడండి. సిపి గెట్ అని సెర్చ్ చేసుకోండి, మీ ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు ర్యాంక్ కార్డ్. ఓకే, సో సిపి గెట్ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, సిపి గెట్ 2025 అని. కింద చూసుకున్నట్టయితే మనకి డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని ఉంటుంది. ఓకే, అందరికీ ఆల్ ద బెస్ట్. మంచి ర్యాంక్స్ రావాలనే కోరుకుంటున్నాను. మీకు ఎవరెవరైతే కష్టపడి చదివి స్కోర్లు తెచ్చుకున్నారో, సో ర్యాంక్స్ అనేవి మంచి వచ్చి మంచి క్యాంపస్లో సీట్ రావాలి. ఎస్పెషల్గా రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మంచి ర్యాంక్ వస్తే అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే వచ్చి సిటీలో చదువుకోండి. యూనివర్సిటీలలో డిగ్రీ ఎక్కడ చేసినా ఏం కాదు, కానీ అట్లీస్ట్ మీ పీజీ అయినా మంచి యూనివర్సిటీలో చేయండి. నాకు తెలుసు మంచి ర్యాంక్స్ వస్తాయి, మంచి నాలెడ్జ్ ఉంటుంది కొందరికి, బట్ ఊళ్ళో నుంచి సిటీలకు రారు, మీ ఎస్పెషల్ గర్ల్స్. సో మీరు కొంచెం డేర్ చేసి క్యాంపస్కి రారు. క్యాంపస్లో ఫీజు కూడా అంత ఏముండదు. సో ఎనీవేస్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఇక్కడ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ ఉంది కదా, ఇది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్, రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు, ఇదంతా మీ హాల్ టికెట్లో ఉంటుంది. సో సింపుల్, వ్యూ ర్యాంక్ కార్డ్ మీద డౌన్లోడ్ చేస్తే ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోండి, సిపి గెట్ 2025 ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ ర్యాంక్ కార్డ్. ఓకేనా, ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయింది. సో చూపిస్తాయి ఇది. అండ్ ఇక్కడ చూసుకోండి, ఇది ఎంఏ ఇంగ్లీషు. ఓకేనా, ఇది ఎంఏ ఇంగ్లీషు. సో పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే నో అని ఉంది. సో మీకు డిజబిలిటీ వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఫస్ట్ పేజ్లో అనేది నార్మల్గా మీకు నోనే వస్తుంది, ఎస్ అని రాదు అక్కడ. ఎందుకంటే ఇంకా మీ వెరిఫికేషన్ కాలే, మీకు సెకండ్ పేజ్లో ఫిలప్ అయిపోతాయి. సెకండ్ పేజ్లో మీకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది ఆఫ్లైన్లో. అప్పుడు ఎన్సీసీ వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సెపరేట్గా పిలుస్తారు. సో అది ఎనీవేస్, ఎంఏ ఇంగ్లీష్లో 61 మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి 263 ర్యాంక్ వచ్చింది. ఓకేనా, ర్యాంక్ ఇన్ వర్డ్స్ అండ్ ఫిగర్. ఓకేనా, ర్యాంక్ ఇన్ ఫిగర్ అండ్ ర్యాంక్ ఇన్ వర్డ్స్. సో 263. ఓకే, ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 61 మార్క్స్ వచ్చినాయి, 263 మార్క్స్. ఓకే, ఈ మార్క్స్కి ఎక్కడ వస్తుంది ఏంది అనేది ఆల్రెడీ వీడియో కూడా చేసిన, ఛానల్లో చూడండి. ఓకే, సో మీకు ఏ ర్యాంక్ వచ్చింది, మీ కేటగిరీ ఏంది. ఓకే, ఇప్పుడు ఈ క్యాండిడేట్ది, ఈ స్టూడెంట్ది బీసీబీ. సో బీసీబీ ఎంత వచ్చింది? 263 ర్యాంక్ ఎంఏ ఇంగ్లీష్. సో ఇట్లా పెట్టండి, మీరు కామెంట్ ఎట్లా పెడతారంటే ఎంఏ ఇంగ్లీష్ 263 ర్యాంక్ బీసీబీ. సో మీ ర్యాంక్ ఉండాలి, మీ కేటగిరీ ఉండాలి. సో దట్ అర్థమవుతుంది మనకి మీ కేటగిరీ క్యాండిడేట్స్కి ఎంత మంచి ర్యాంక్స్ వచ్చినాయని మీకు తెలుస్తుంది. కామెంట్ సెక్షన్లలో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. సో దట్ మీకే అర్థమవుతుంది మీకు కాంపిటీషన్ ఎట్లుంది అనేది. మీ కేటగిరీ వాళ్ళు, మన కేటగిరీ వాళ్ళు, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, ఓసీ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా, మన కేటగిరీ వాళ్ళకి మన సబ్జెక్ట్లో ఎంత ర్యాంక్ వచ్చింది అనేది తెలియాలంటే కింద కామెంట్ చేయండి కంపల్సరీ. సో కంగ్రాచ్యులేషన్స్ మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి. అండ్ కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చిన 1000, 2000, 3000 ర్యాంక్ వచ్చినా టెన్షన్ పడకండి. ఫస్ట్ ర్యాంక్ అయితే వచ్చింది, తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలో డీటెయిల్గా వీడియో చేస్తా, ఎవరెవరు ఎట్లా పెట్టాలని. నేను ఉన్న వీడియో చేయడానికి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టిన ప్రతి ఒక్క వీడియో చూడండి. సో ఈ 1 మంత్లో అయిపోతాయి మీ అడ్మిషన్స్ మ్యాథ్స్. సో చూసుకుందాం. ఓకే, కంటిన్యూ అయితే వీడియోస్. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోరు అంతే. ర్యాంక్ కార్డులు అనేవి మంచిగా ప్రశాంతంగా చెక్ చేసుకోండి. రిలీజ్ అయినాయి, నేను ఇంకా ఈవినింగ్ వరకు అయితే అనుకున్నా, బట్ 4 అవుతుంది, 4కే రిలీజ్ అయిపోయినాయి. ఎనీవేస్ ఉంటా మరి. అందరికీ ఆల్ ద బెస్ట్.